హాయ్ అండి, హలో, నమస్తే. అపర్ణ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు దద్దోజనం చేద్దామని అనుకున్నానండి. అది మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం నేను ఆల్రెడీ వండి పెట్టేసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం, దీంతో మళ్ళీ 3 గ్లాసులు వాటరు. బియ్యం శుభ్రంగా కడిగేసేసి దీంతో 3 గ్లాసులు వాటర్ పెట్టేసి కొంచెం ఒక 4 విజిల్స్ వచ్చినా పర్వాలేదు. అన్నం మెత్తగా ఉడికితే బాగుంటుంది దద్దోజనానికి. దానికి కావాల్సినవన్నీ అండి: మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం తురుము. చెప్పా కదండి, మా ఇంట్లో అల్లం ముక్కలుగా వేస్తే తినరు, అందుకని తురుము పెట్టుకుంటాను నేను. ప్రతిదానికి అల్లం తురుమే వేస్తా. ఏదైతే లోపలికి వెళ్ళటం ప్రధానం కదా, అందుకని తురుగుతున్నా. ఇవి పచ్చిమిర్చి ముక్కలు. ఇదేమో సొంటిను మిరియాలు కలిపి పొడి చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఈ మాత్రం ఇంత ముక్క సొంటి, ఇన్ని మిరియాలు. సొంటి మంచిది కదా ఒంటికి, సొంటి శోధిస్తుంది అంటారు కదా. మిరియాలు కూడా ఒంటికి మంచిదే. అంటే ఈ కారం ఉంటుంది, ఇది కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అందుకోసం ఇది. ఇదిగోండి కరివేపాకు, పెరుగు. ఇది ఇంట్లో తోడు పెట్టిన పెరుగు ఇది ఉంది, చాలని ఈ ప్యాకెట్ తెప్పించాను. కొంచెం దద్దోజనం కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఒక గ్లాస్ పాలు, ఇంగువ. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నూనె కూడా ఎక్కువ పట్టదండి. ఇదిగోండి, ఒక 2-3 స్పూన్స్ నూనె. ఇవి కేవలం ఇవి వేగటానికి వరకే నూనె, అంతేగాని దీంట్లో నూనె ఎక్కువ వేసుకోకుండా. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను నూనె వేస్తున్నాను. అన్నం తీస్తాను. ఇదిగోండి, అన్నం ఉడికింది కదా, ఇదంతా తీసి దీంట్లో పెట్టేసుకోవాలి. ఒక 3 గ్లాసులు వాటర్ పోసా కాబట్టి ఇలాగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఆ దద్దోజనానికి ఎప్పుడు మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. మనం మళ్ళీ బిరుసుగా చేసుకుంటే బాగోదు. ఇంకా కొంచెం వాటర్ పోసుకున్నా పర్వాలా. బాగా దీంట్లో సాల్ట్ వేసుకొని దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. బాగా నలుపుకో. అన్నం బాగా మెత్తబడేలాగా ఇలా నొక్కుంటే అన్నం బాగా కలుస్తుంది. వేడి మీద పెరుగు పోయకూడదండి. పాలు కూడా, అంటే ఉప్పు వేసాం కాబట్టి పాలు పోసామంటే అన్నం బిగుసుకుపోతుంది. అందుకని కొంచెం బాగా ఇట్లా నలిపి పెట్టుకోవాలి అన్నాన్ని. ఇట్లా బాగా మెత్తం చేసుకున్నాక కొంచెం ఫ్యాన్ కింద పెట్టామనుకోండి, చల్లారిపోతుంది అన్నం. కొంచెం చల్లారిన తర్వాతనే పాలు పోసినా పెరుగు పోసినా ఏదైనా చల్లారిన తర్వాతనే చేసుకోవాలి. వేడి మీద పోస్తే పెరుగు పోస్తే విరిగిపోతుంది. పాలు పోసి ఉప్పు వేసాం కాబట్టి పాలు పోసినా విరిగిపోతాయి. అందుకని కొంచెం చల్లార్చుకుంటే చాలు. ఊరికే లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పెరుగు పాలు కలిపేసుకోవచ్చు. ఇదిగోండి, ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకొని తీసుకొచ్చాను అన్నం. మనం పట్టుకునే వేడి ఉంటే చాలండి. కొంచెం గోరువెచ్చగా ఉంటే మనం పెరుగు పాలు పోసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా బాగా కలిపేసిన తర్వాత ముందు ఫస్ట్ పాలు పోసేసి బాగా కలుపుకోవాలి. అన్నాన్ని ఉండలుగా కడుతుంది కదండి, ఉండలు లేకుండా బాగా నలిపేసేసి పీల్ చేసుకుంటుంది. పెరుగు పాలు తొందరగా, అంటే ఎక్కువగా పడతాయి అన్నమాట. కనీసం 1 లీటరు అట్లా పడుతుంది. ఇప్పుడు ఈ గ్లాస్ అనుకోండి, ఈ గ్లాస్ కొలతకైతే కనీసం ఈ గ్లాస్ పాలు పడతాయి. పాలు అంటే మనకి చప్పదనం కోసం, మరీ పుల్లగా ఉంటే దద్దోజనం బాగోదు కాబట్టి కొంచెం పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది 1/2 లీటర్ పెరుగు ఉంటుందండి. మీగడ ఉన్నప్పుడు మీగడతో పాటు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇందులో మీగడేమి పైకి కనిపించదు, కలిసిపోతుంది. కొత్తిమీర కూడా ఉంటే చాలా బాగుంటుందండి. ప్రస్తుతానికి మా ఇంట్లో కొత్తిమీర లేదు, అందుకని దీంతోనే సరిపెట్టేసుకుంటున్నాం.
అంటే వెళ్ళి తేవాలంటే చాలా దూరం మాకు మార్కెట్. కానీ కొత్తిమీర ఇట్లా బాగుంటుంది, కొత్తిమీర వేసుకున్నా కూడా ఫ్లేవరు. ఇదిగోండి ఈ మాత్రం ఇలా ఉంటే చాలు అనుకుంటే ఇంక పెరుగు కూడా వేసుకోకర్లా, పాలు వేసుకోకర్లా. మాకు ఇంకా పలచగా ఉండాలి దద్దోజనం అనుకుంటే కనుక కొంచెం పెరుగు వేసుకోవచ్చు. నేను తెప్పించి పెట్టాను కానీ సరిపోతుంది. 1/2 లీటర్ పెరుగు ఉంది కదా, అది కూడా పాలు 1 గ్లాస్ పాలు పోసాను. ఇలా ఉంటే చాలు. మరి ఇంకా పలచగా ఉన్న దద్దోజనం మరీ బాగోదు కదా. కొంచెం ఇలా ఉంటే ప్రసాదం లాగా గుళ్ళో ప్రసాదాలు పెడుతుంటారు కదా మనకి, అలాగే ఉంటుంది సేమ్. ఇప్పుడు దీనికి పోపు వేసేస్తాం. నూనె కాగిందండి. ఫస్ట్ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఇవి వేగిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. జీలకర్రకి ఎక్కువ వేగాల్సిన పని ఉండదు. కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు కూడా అప్పుడే, మళ్ళీ ఇప్పుడే వేసామనుకోండి నల్లగా అయిపోతాయి. అందుకని కొంచెం వేగనిచ్చేసి, మిరియాలు ఈ సొంటి వేసుకుంటే దద్దోజనానికి టేస్ట్ పెరుగుతుంది, ప్లస్ ఒంటికి మంచిదండి. మిరియాలు మంచిదే, సొంటి ఒంటికి మంచిదే. మనం విడిగా సొంటి అంటే తినం కదా, ఎక్కువ పిల్లలు కూడా ఎవరు తినరు తొందరగా. అందుకని దీంట్లో కలిపామనుకోండి అసలు సొంటి మనం వేసింది కూడా వాళ్ళకి తెలియకుండా తినేస్తారు చక్కగా. విడిగా సొంటి పొడి కొట్టి ముద్ద పెడదామంటే తింటారా? అసలు తినరు కదా పిల్లలు. ఇదిగోండి జీలకర్ర, ఇది మన ఇంట్లో అమ్మవారికి ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు స్వామి వెంకటేశ్వర స్వామికి అట్లా మనం ఏదైనా ప్రసాదం చేస్తాం కదా, అట్లా ప్రసాదం చేసుకోవడానికి ఇలా దద్దోజనం ఇలా కలుపుకుంటే బాగుంటుంది. మనం మామూలుగా హోటల్కి వెళ్ళినప్పుడు కర్డ్ రైస్ ఆర్డర్ ఇస్తాం కదండి, అది నేను వేరే ఇంకొకసారి చేసి చూపిస్తాను మీకు కర్డ్ రైస్ ఎలా చేస్తారో. ఇది మాత్రం ప్రసాదానికి మాత్రమే బాగుంటుంది. అది మనకి తినడానికి చాలా బాగుంటుంది. అది కర్డ్ రైస్ కొంచెం పలచగా ఉంటుంది కదా, అది కూడా చూపిస్తాను మీకు ఇంకొకసారి. ఇవన్నీ ఎండుమిరపకాయలు కొంచెం వేసేసాను. ఇది పొడి, సొంటి మిరియాల పొడి, కొంచెం ఇంగువ, ఎక్కువ అక్కర్లా, లైట్గా. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, ఇవన్నీ కరివేపాకు. అంటే కొంచెం దీంట్లో వేసుకొని కొంచెం అన్నంలో వేసేస్తే ఆ ఫ్లేవర్, ఈ అన్నంలో వేసేటప్పుడు ఇట్లా నలిపేసి వేసామనుకోండి బాగా ఫ్లేవర్ పడుతుంది. పచ్చి వాసన, కరివేపాకు వాసన బాగా వస్తుంది. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేగక్కర్లేదండి, ఊరికే లైట్గా వేగితే చాలు, బాగుంటాయి అట్లా. దీంట్లో చల్లమిరపకాయలు ఉంటాయి కదా, అవి నంచుకొని తినచ్చు. మీకు నేను చూపించా కదా మాగాయి, తురుము పచ్చడి, తొక్కుడు పచ్చడి, అవన్నీ. మాగాయి చూపించలేదు, తురుము పచ్చడి, తొక్కుడు పచ్చడి, మాగాయి కూడా బాగుంటుంది. తర్వాత వచ్చి నిమ్మకాయ, మెయిన్ నిమ్మకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే అండి, చూసారు కదా ఎంత సింపుల్గా తయారయ్యే దద్దోజనం. దేవుడికి ప్రసాదం పెట్టేందుకు, మనం తినడానికి చాలా చాలా బాగుంటుంది. ఒంటికి మంచిది, చలవ చేస్తుంది, ఏ ఇబ్బంది ఉండదు. పెరుగన్నమే కదా, ఇందులో మనం ఇంకేం వేసింది కూడా లేదు. సొంటి అల్లం కూడా చాలా మంచిది. ఇంతే అండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు అంటే ఇది రాదని కాదు, అందరూ చేసుకుంటారు. నేను చేసి నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ పెట్టారనుకోండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అందుకు ఇది ట్రై చేసి చూసుకొని నాకు చిన్న కామెంట్ పెట్టండి. అంతే అండి. బాయ్ అండి, ఉంటానండి.
బాయ్.